సో హలో గైస్, ఇవాళ కోనసీమ స్టైల్లో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్లేట్లో ఉల్లిపాయలు కోసుకున్నవి అండ్ పచ్చిమిరకాయలు తీసుకోండి. అండ్ వంకాయలు చూసారు కదా, గుత్తులు కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫుల్ వంకాయ నేను చూపించినట్టుగా కట్ చేసుకోండి. అండ్ ఇందులో కల్లుప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు రసం కూడా వేసుకోవాలి. సో కావాల్సిన మెటీరియల్స్ అనమాట. సో మీకు పీతలు కూడా ఈ స్టైల్లో మీరైతే పీతలు కట్ చేసుకోవాలి. అండ్ లెగ్స్ అయితే విడదీయాలి. అండ్ దాంతోపాటు పీతల్లో ఉన్న ఎగ్స్ని కూడా మీరైతే విడదీసి పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది మట్టి కళాయిలో అయితే ఉండబోతున్నాం. మీ మట్టి కళాయిలో మీరైతే నూనె అయితే వేసుకోండి. అది వేడెక్కేదాకా ఉండి దాంట్లో అయితే మీరు ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోండి మీకు సరిపడా. సో ఈ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రై అయ్యేంత వరకు అనమాట. సో మట్టి కళాయిలోని. సో దీంట్లో ఇప్పుడైతే మీరు కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి దాని ఆనియన్స్కి సరిపడా. సో ఇప్పుడు ఆ కల్లుప్పు యాడ్ చేసుకున్నాక మళ్ళీ అయితే కలపండి. దాని తర్వాత అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి. సో ఈ పసుపు యాడ్ చేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేసేయండి. ఆ కల్లుప్పు మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసి దాని తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కూడా తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, వంకాయలు అయితే మనం ఇలా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మీరైతే ఈ మట్టి కళాయిలో వేసేయండి. సో వేసాక బాగా మిక్స్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ ఐటమ్ పీతలు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక్కొక్క పీత వేసేసుకోండి. సో ఈ పీతలు అయితే గోదావరి పీతలు అనమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. పీతలు వేసుకున్నాక బాగా అయితే కలపండి. అప్పుడే ఎగ్స్ అయితే వేయకండి, ఎగ్స్ అయితే లాస్ట్లో వేయాలి. సో ఇదైతే కోనసీమ స్టైల్లో అనమాట. సో ఇప్పుడైతే మీరు ఒక టేబుల్ స్పూన్ అంటే మీకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. సో ఈ కారం యాడ్ చేసుకున్నాక దీన్ని అయితే బాగా కారం అన్ని పీతలకి పట్టేలా బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి, కరెక్ట్గా ఉండేలాగా అయితే యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి, మంచిగా అన్నిటికి పట్టాలి. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టి వదిలేయాలి అది మరిగేదాకా. సో కాసేపు వదిలేసిన తర్వాత సో ఈ మసాలా అయితే ఆర్గానిక్ మసాలా అనమాట. మీ ఇంట్లో నూరుకొని ఈ మసాలాని అయితే వేసుకోండి. సో ఇది వేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇదే లాస్ట్ ఐటమ్ అనమాట. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోకి. సో ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోండి, బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఓపెన్ చేసి వస్తే పీతల కర్రీ రెడీ అనమాట. సో ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని అలా పీతల కూర వేసుకొని ఆ గుత్తొంకాయ చూసారు కదా, గుత్తొంకాయ స్టార్ ఐటమ్ అనమాట ఈ పీతల కర్రీలో. సో అందులో ఉన్న మసాలా గుత్తొంకాయని మనం అన్నంలో మిక్స్ చేసుకొని సో అలా పీతలో ఉన్న ఆ గుంజు అండ్ ఆ కాళ్ళు మనం తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. సో ఇదైతే మీరు ఇంట్లో ట్రై చేసేయండి. అండ్ మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. బాయ్ బాయ్.